24 సీజన్ తెరలేచింది. ఐపీఎల్లో ఇప్పట్లో బ్రేక్ కావడానికి అవకాశం లేని రికార్డులపై ఓ లుక్కేద్దాం. ఈ టోర్నీలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు మేటి విదేశీ క్రికెట్లో మెరుపు విన్యాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి మ్యాచ్లో బ్యాట్కు బంతికి మధ్య జరిగే యుద్ధం. ఒకే సీజన్లో 973 పరుగులు విరాట్ కోహ్లీ ఐపీఎల్లోనూ తనదైన ముద్ర వేశాడు. ఐపీఎల్లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ 2016 సీజన్లో 16 మ్యాచ్ల్లో 81.08 సగటుతో 973 పరుగులు చేశాడు. 4 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు బాదాడు. సెకండ్ ప్లేస్లో సుమన్ గిల్ 2023లో 890 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. వరుసగా 10 విజయాలు. 14-15 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ వరుసగా 10 మ్యాచ్ల విజయాలను సాధించి రికార్డు సృష్టించింది. 2014లో ఫైనల్తో కలిపి వరుసగా 9 విజయాలు సాధించిన కేకేఆర్ 2015 సీజన్లో ఆరంభం మ్యాచ్లోనూ గెలుపొంది ఇప్పటి వరకు ఈ రికార్డు ఏ టీం బ్రేక్ చేయలేదు. ఒకే మ్యాచ్లో 175 ఐపీఎల్ ఒక్కో ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉంది. 2013 సీజన్లో పూణే వారియర్స్పై 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్సర్ల సహాయంతో 175 పరుగులు చేశాడు. టోర్నీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు. వేగవంతమైన సెంచరీ కూడా ఇదే మ్యాచ్లో 30 బాళ్లలో నమోదు చేశాడు. ఒకే ఇన్నింగ్స్లో అత్యధికంగా 17 సిక్సర్లు రికార్డు కూడా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 12 పరుగులకే 6 వికెట్లు. అరంగేట్ర మ్యాచ్లోనే ఓ ఆటగాడు 6 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. 2019లో సన్ రైజర్స్పై ముంబై బౌలర్ అల్జారీ జోసెఫ్ 3.4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇది అరంగేట్ర మ్యాచ్లోనే కాకుండా టోర్నీ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. ఫాస్టెస్ట్ 50 ఎవరిదంటే రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 2023 ఐపీఎల్ టోర్నీలో ఓ మ్యాచ్లో కేవలం 13 బంతుల్లోనే అర్ధశతకం బాదేశాడు. టోర్నీ చరిత్రలోనే ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. ఇంతకుముందు ఈ రికార్డు కేఎల్ రాహుల్ 2018లో, పెట్ కమిన్స్ 2022లో పేరిట ఉంది. 14 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నారు. అమితే హ్యాట్రిక్ వీరుడు. ఐపీఎల్లో ఓ బౌలర్ ఏకంగా 3 సార్లు హ్యాట్రిక్ సాధించాడు. స్పిన్నర్ అమిత్ మిశ్రా 2008 దక్కన్ చార్జర్స్ పైన తొలి హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్నాడు. కింగ్స్ 11 పంజాబ్ పై 2011లో రెండోసారి నమోదు చేశాడు. 2013లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి పూణే వారియర్స్ పై మూడోసారి హ్యాట్రిక్ సాధించిన బౌలర్ అమిత్ మిశ్రానే. ఒకే ఓవర్లో 37 పరుగులు. ఐపీఎల్లో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఓవర్లో 37 పరుగులు రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 2011లో క్రిస్ గేల్, 2021లో రవీంద్ర జడేజా 35 రన్స్ చేసి గేల్ రికార్డు సమానం చేశాడు. అత్యధిక భాగస్వామ్యం ఎవరిదంటే ఐపీఎల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం 229 విరాట్ కోహ్లీ ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. 2016లో విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 109 పరుగులు. ఏబీ డివిలియర్స్ 53 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్సర్లతో 129 పరుగులు సాధించారు. 229 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.